కళాశాల ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయ బృందములకు ఇచ్చేసినటువంటి విద్యులైనటువంటి విద్యార్థులందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ చక్కనైనటువంటి ప్రసంగాలు ఇచ్చి మనల్ని ఉత్తేజపరిచినటువంటి హరీష్ సార్, వెంకన్న సార్, రాఘవేంద్ర సార్, శివ సార్ గొప్పనైనటువంటి విషయాలు చెప్పారు. అది ఎంత లోతుగా అధ్యయనము చేస్తే మనం చెప్పే స్థాయికి ఎదుగుతాము అనేది తర్కం. కాబట్టి గతం గతం కాదు నేస్తం, అది అనుభవాల వాస్తవ స్వరూపం. ఇది చెప్పినటువంటి విషయం అంటే అంత గతాన్ని లోతుగా తరించి చూసిరు కాబట్టి వర్తమానం తెలుసుకున్నారు, భవిష్యత్తును అంచనా వేయగలుగుతున్నారు. కాబట్టి మనం కూడా అంత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరము కూడా ఉంది. ఉదాహరణకి ఈరోజు రిపబ్లిక్ దినోత్సవం. అయితే రాష్ట్రపతిగా సేవలు అందించినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చాలా పేదవాడు. పేపర్ బాయ్గా పనిచేశాడు. అనేక రకాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొని సైంటిస్ట్గా మారాడు. చివరికి దేశాధ్యక్షుడయ్యాడు. అంటే కష్టే ఫలే అనే సిద్ధాంతము అనేది ఉన్నది. అది ఎక్కడి నుంచి రావాలి అంటే బాల్యం నుంచే రావాలి. కాబట్టి మనము కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన చేస్తేనే కానీ మనకు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి ఇక అందరికీ సమానత్వం ఉంది, అది అని అంటున్నారు. అది నిజమే, అన్నీ నిజమే. కానీ మనం ఎలా ఉన్నాము అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ చెప్పాలి, కాళ్ళ మీదనే నడవాలి, చేతుల మీద నడవకూడదు. అంటే కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే కానీ మనము చేరాలనుకున్న గమ్యం మనకు దగ్గర అవుతుంది, లేదా మనకు దూరం అవుతుంది. మనకంటే ముందు ఇంకోరు రావచ్చు. కాబట్టి జిస్కా చిత్ బడా హై వహీ బడా మనిషి హై, और करके दिखाने वाले बहुत बड़ा. చేసి చూపించేవాడు అందరికంటే గొప్పవాడు అవుతాడు. ఆలోచన చేసేవాడు అందరూ ఉంటారు, కానీ చేసి చూపించినటువంటి వాళ్ళే చాలా గొప్పవారు. ఇప్పటికీ మనకు ఏనాడి నుంచో పూర్వం నుంచి కూడా మన భారతదేశం విశ్వగురువు, నేటికి విశ్వగురువే. మన గురువు తత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎందుకు అంటే మనకున్నటువంటి సంస్కృతి సంప్రదాయం అలాంటిది. కాబట్టి ఆ సంస్కృతి సంప్రదాయాన్ని పాటిస్తూ మనము ముందుకు వెళుతూనే గొప్పనైనటువంటి పురోగవృద్ధి సాధించాలని కోరుకుంటూ ఒక చిన్న పాట పాడాలి. ఇంకా విషయానికి వచ్చినట్టయితే మనకి ఏది ఏమున్నా ఇల్లు